జార్జ్ ఒక అంతులేని మానసిక రోగంతో బాధపడేవాడు. ఎప్పుడు కోపంగా, చిరాగ్గా, స్వార్థంతో, డిప్రెషన్తో ఉన్న అతని ప్రవర్తన అందరిని ఎంతో గాయపరిచేది. అందరూ అతన్ని మారమని, తన విధానంలో మార్పు తెచ్చుకోమని ఎన్నోసార్లు సలహాలు ఇచ్చేవారు. కానీ వాళ్ళు ఎంతగా మారమని కోరుకుంటున్నా అతనిలో మార్పు వచ్చేది కాదు. చివరికి అతను ఇక నాలో మార్పు రాదేమో అనుకుంటున్న సమయంలో ఒక చిన్ననాటి స్నేహితుడు అతన్ని కలిసి, జార్జ్, నువ్వు మారవద్దు, ఇలానే ఉండు. నువ్వు ఎలా ప్రవర్తించినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, ఎప్పటికీ నిన్ను ద్వేషించనన్నాడు. వెంటనే జార్జ్లో శాంతి వచ్చింది. తను ఇలా ఉన్నా తనను ప్రేమించే వారున్నారని ఆలోచన తనను పూర్తిగా మార్చేసింది. ఆ రోజు నుంచి జార్జిలో ఊహించని మార్పు కలిగి అందరిలా మంచి వ్యక్తిలా మారిపోయాడు. తరతరాల నుంచి, యుగ యుగాల నుండి దేవుడు తన ప్రేమహస్తం చాచి మనల్ని పిలుస్తున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీకు నూతన హృదయం, నూతన స్వభావం కలగచేయటానికి. తరతరముల నుండి దేవా మా నివాస స్థలము నీవే, యుగ యుగములకు నీవే దేవుడవు. మా పితరుల దేవుడు నీవే, మా క్షేమాధారం నీవే, ఎన్నటికీ మారని దేవుడవు నీవే. మాకు ఆధారమైన వాడా, మమ్మును దీవించుచున్నవాడా, మాకు ఆధారమైన వాడా, మమ్మును దీవించుచున్నవాడా. తరతరముల నుండి దేవా మా నివాస స్థలము నీవే, యుగ యుగములకు నీవే దేవుడవు. మనోహర స్థలములలో మమ్మును నడిపించినావు, శ్రేష్టమైన స్వాస్థ్యము మాకు కలిగించినావు. మనోహర స్థలములలో మమ్మును నడిపించినావు, శ్రేష్టమైన స్వాస్థ్యము మాకు కలిగించినావు. నీ కృపా బాహుళ్యముతో నీ దయా కిరీటమును ధరింపజేసి మమ్మును విస్తరింపజేసావు. తరతరముల నుండి దేవా మా నివాస స్థలము నీవే, యుగ యుగములకు నీవే దేవుడవు. నీ సన్నిధి సంపూర్ణతతో సంతోషమునిచ్చావు, నీ కుడి చేతిలో సుఖములు మాకు అనుగ్రహించావు. నీ సన్నిధి సంపూర్ణతతో సంతోషమునిచ్చావు, నీ కుడి చేతిలో సుఖములు మాకు అనుగ్రహించావు. నూతనమైన హృదయమును, నూతనమైన స్వభావమును కలుగజేసి నీ ఆజ్ఞలను
అనుసరింపజేశావు అనుసరింపజేశావు తరతరముల నుండి దేవా మా నివాస స్థలము నీవే యుగ యుగములకు నీవే దేవుడవు మా పితరుల దేవుడ నీవే మా క్షేమాధారం నీవే ఎన్నటికీ మారని దేవుడవు నీవే మాకు ఆధారమైన వాడా మమ్మును దీవించుచున్నవాడా మాకు ఆధారమైన వాడా మమ్మును దీవించుచున్నవాడా తరతరముల నుండి దేవా మా నివాస స్థలము నీవే యుగ యుగములకు నీవే